హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే కరివేపాకు రైస్ రెడీ చేసుకుందాం రండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చి కరివేపాకు అండి, పచ్చి కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, సాల్ట్, పల్లీలు, కొంచెం పసుపు, ఒక 2 గ్లాసెస్ వచ్చేసి రైస్ వండుకొని మనం పక్కన ఉంచేసుకోవాలి. ఓకే, కరివేపాకు మిక్సీ జార్లో వేసి కొంచెంగా వాటర్ వేసి మెత్తని పేస్ట్లా పట్టి పక్కన ఉంచేసుకోవాలి. ఓకే, స్టవ్ మీద బాండ్లీ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకోవాలి. దాంట్లో కొంచెంగా మనం ముందు తీసి ఉంచుకున్నాం కదండి, పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగాక పోపు దినుసులు, కొంచెం జీరా వేసుకోండి, జీరా వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, కొంచెం సాల్ట్ వేయండి. తర్వాత కొంచెం పసుపు వేసి పచ్చిమిర్చి వేసేసేయండి. మనం ముందుగా చేసి ఉంచుకున్న కరివేపాకు పేస్ట్ ఉంది కదా, అందులో వేసేసి బాగా వేయించండి మీడియం ఫ్లేమ్లో. చూసారా, పేస్ట్ నుంచి ఆయిల్ విడిపోతుంది అంటే బాగా వేగిందనమాట అది. ఓకే, మనం ముందుగా రైస్ వండి ఉంచుకున్నాం కదా పక్కన, అది అందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఒక్కసారి ఉప్పు చూసుకోండి, మీకు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వేసుకోండి. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలండి. అంతే అండి, మనకి ఎంతో టేస్ట్గా ఉండే కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.